ఓం శాంతి. ఈరోజు బ్రహ్మ బాబా సమానమైన ఫరిస్తా స్థితిని అనుభవం చేద్దాము. నేను ఈ సాకార సంగమయుగి సృష్టిలో పరమాత్మ యొక్క శ్రేష్టమైన రచన. నేను ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి సర్వోత్తమ బ్రాహ్మణ ఆత్మను. నేను బ్రాహ్మణ ఆత్మను, పవిత్ర ఆత్మను, మహానాత్మను. పవిత్రత మరియు శాంతి నా ఆత్మ యొక్క స్వధర్మము. ఈ సృష్టి చక్రంలో నా స్థానము చాలా ఉన్నతమైనటువంటి పిలక స్థానంలో ఉన్నది. నేను సర్వోత్తమమైన బ్రాహ్మణ ఆత్మను. కలియుగి దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, దేహం యొక్క వైభవాలు, దేహ ప్రపంచం నుండి అనాసక్తిగా ఉన్నాను. భృకుటి సింహాసనం పైన విరాజమానమైనటువంటి నేను శ్రేష్ఠ ఆత్మను. నేను ఆత్మ నెమ్మదిగా ఈ దేహ బంధనాల నుండి భిన్నమవుతూ ఉన్నాను. ఈ స్థూల ప్రపంచం నుండి, ఈ వ్యక్తుల నుండి ముక్తి అవుతూ పరధర్మం నుండి, ప్రకృతి ధర్మం నుండి కూడా భిన్నమవుతూ నేను మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసి ఉమంగ ఉత్సాహం అనేటటువంటి రెక్కలతో నేను ఫరిస్తా హోలీ హంసను అవ్యక్తవతనం వైపుకి ఎగురుతూ వెళ్తూ ఉన్నాను.
అక్కడ నలువైపులా తెల్లటి ప్రకాశమే ప్రకాశము వ్యాపించి ఉన్నది. ఈ ఫరిస్తా ప్రపంచంలో నేను ఆత్మ సూక్ష్మ శరీరాన్ని మెరిసేటటువంటి డ్రెస్సుని ధారణ చేసుకున్నాను. నేను స్వయానికి ప్రకాశ వలయంలో చూసుకుంటూ ఉన్నాను. నా చుట్టూ దివ్యమైనటువంటి ప్రకాశము వ్యాపించి ఉన్నది. ఎంత దివ్యమైన అలౌకిక స్వరూపమైంది. ఏ బంధనాలు లేవు, ఏ బరువు లేదు. పూర్తిగా తేలికతనం అనుభవం అవుతున్నది. పతనంలో బాబా నన్ను ఆహ్వానం చేస్తూ ఉన్నారు. నేను స్వయానికి బాప్దాద సన్ముఖంలో ఉన్నాను. బాప్దాద యొక్క నలువైపులా దివ్యమైనటువంటి ప్రకాశము వ్యాపించి ఉన్నది. నేను అవ్యక్త ఫరిస్తా స్వరూపంలో స్థితి అయి ఉన్నాను. అవ్యక్త కలయికను చేస్తూ ఉన్నాను. బాప్దాద నుండి చాలా లోతైన ప్రేమపూర్వకమైన దృష్టిని అనుభవం చేస్తున్నాను. నేనెంతటి సౌభాగ్యశాలి ఆత్మను. నేను పరమాత్మ ప్రేమకి పాత్రురాలిగా అయ్యాను. ఎంత ప్రేమతో బాప్దాద నన్ను చూస్తూ ఉన్నారు. బాప్దాద వరదాని హస్తాన్ని నా తలపైన పెట్టి తన ప్రియమైన దృష్టిని ఇస్తూ ఉన్నారు. బాబా కళ్ళ నుండి చాలా
ప్రేమ వర్షం కురుస్తూ ఉన్నది. ఈ ఆత్మిక ప్రేమలో లీనమై బాబా యొక్క భుజాలలో ఇమిడిపోయాను. ప్రేమ సాగరంలో తన్మయత్వమవుతున్నాను. బాబా జతలో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తూ నేను కూడా బ్రహ్మ బాబా సమానంగా తయారు కావాలని దృఢ సంకల్పాన్ని చేస్తున్నాను. బాబా ఎన్నో సంవత్సరాల నుండి నా కోసం వతనంలో నిరీక్షిస్తూ ఉన్నారు. కనుక నేను త్వరగా సంపూర్ణంగా సంపన్నంగా తారై బాబా దగ్గరికి చేరుకుంటాను. నేనిప్పుడు బ్రహ్మ బాబా సమానంగా ఫరిస్తాగా తయారయ్యాను. ఈ ఫరిస్తా స్థితి ఎంతటి భిన్నమైన ప్రియమైన స్థితి. ఒక్కరి ప్రేమలో మగ్నమయ్యాను. నేను, నా బాబా, మరింకెవ్వరూ లేరు. ఎంతటి శాంతి, శక్తి యొక్క ప్రకంపనాలు వ్యాపిస్తూ ఉన్నాయి. నేను లైట్ హౌస్ అయ్యాను. నేను నలువైపులా శాంతి, శక్తి కిరణాలను వ్యాపిస్తూ ఉన్నాను. శాంతి, శక్తి, స్నేహంతో సంపన్నమైన నేను ఫరిస్తా స్వరూప ఆత్మను. మధురాతి మధురమైన బాబా, నేను మీ ఛత్ర ఛాయ నీడలో ఉన్నాను. నేను ఫరిస్తా మీ సమానంగా తారవుతూ ఉన్నాను.
బాప్దద యొక్క మస్తకం నుండి, నయనాల నుండి దివ్య కిరణాలు నాపై పడుతూ ఉన్నాయి. దీని నుండి నేను సంపూర్ణతను అనుభవం చేస్తున్నాను. సర్వగుణాలను, సర్వశక్తులను జన్మ జన్మల కోసం బాబా నా జోలిని నింపుతూ ఉన్నారు. నేను సర్వ సమర్థంగా, శక్తివంతంగా తయారవుతూ ఉన్నాను. వరదాని మూర్తి బాబా అన్ని వరదానాలతో నన్ను నింపుగా చేస్తున్నారు. నేను కూడా బాబా సమానంగా వరదాని మూర్తిగా అవుతున్నాను. బాబా సమానంగా సర్వ ప్రాప్తి స్వరూపంగా, అనుభవి మూర్తిగా తయారవుతూ ఉన్నాను. నేనెంతటి పదమ భాగ్యశాలి ఆత్మను. భాగ్య విధాత తండ్రి భాగ్యాన్ని తారు చేసుకునేటటువంటి శ్రేష్ట కళాన్ని నాకే ఇచ్చారు. బాప్దాద యొక్క ఆశీర్వాదాలతో కూడిన దృష్టి నన్ను సంపూర్ణ సంపన్నత వైపుకి తీసుకుని వెళ్తూ ఉన్నది. నేను సంపూర్ణ సంపన్న స్థితిని అనుభవం చేస్తున్నాను. నేను సంపన్న సంపూర్ణ స్వరూపంలో స్థితి అయి ఉన్నాను. నేను డబల్ లైట్ ఫరిస్తా, అత్యంత ప్రకాశవంతంగా, తేలికగా, శుద్ధ పవిత్ర స్థితిలో స్థితి అయి ఉన్నాను. నేను ఆత్మ పవిత్రత యొక్క ప్రకంపనాలని నలువైపులా వ్యాపింపచేస్తూ ఉన్నాను.
నేను ఫరిస్తా స్వరూపం యొక్క స్థితిలో బాబ్దాదా జతలో పాత్ర అభినయిస్తూ ఉన్నాను. ఎంతటి దివ్యమైన అలౌకిక అనుభవం అవుతున్నది. నేను స్వయానికి బాబ్దాదా సన్ముఖాన్ని అనుభవం చేస్తున్నాను. ఇంతటి పారలౌకిక సుఖం అనుభవం అవుతున్నది. సర్వ సంబంధాల సుఖము బాబా నుండి నాకు లభిస్తూ ఉన్నది. పూర్తి కల్పంలో ఇవి ఎంతటి అద్భుతమైన ఘడియలు. స్వయం పరమాత్మునితో సర్వ సంబంధాల అనుభూతి, ప్రేమని పొందుకుంటున్నాను. స్వయం పరమాత్ముడే నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ప్రతిరోజు ఉదయం ఆశీర్వాదాలతో కూడిన చేతితో నన్ను నిమురుతూ నన్ను లేపుతారు. తన స్నేహమనేటటువంటి ఒడిలోనికి నన్ను తీసుకుంటారు బాబా. నేనెంతటి భాగ్యశాలి ఆత్మను బాబా. మీ వారసత్వానికి నేను అధికారి ఆత్మగా అయ్యాను. నేను నా తల్లి తండ్రికి కంటి పాపనయ్యాను. పరమాత్మ పాలన పొందుకునేటటువంటి శ్రేష్టమైన ఆత్మను నేను. బాబ్దాదాని నాకు పరమ శిక్షకుడయ్యారు. జ్ఞానం యొక్క దివ్య చక్షువుని, దివ్య బుద్ధిని నాకిచ్చి త్రినేత్రిగా, త్రికాలదర్శిగా నన్ను తయారు చేశారు. శిక్షణలతో నా జీవితాన్ని పరివర్తన చేశారు. నన్ను చాలా ఉన్నతంగా, శ్రేష్టంగా తయారు చేశారు. మూడు బిందువుల యొక్క స్మృతిని ఇప్పిస్తూ ఆత్మా బిందు, బాబా బిందు,
డ్రామా బిందు, ఈ 3 బిందువుల స్మృతిని ఇప్పిస్తూ అన్ని బరువుల నుండి నన్ను తొలగించారు. నేను పూర్తి తేలికగా అయ్యాను. తేలికతనాన్ని అనుభవం చేస్తున్నాను. బాబాని నాకు పరమ సద్గురువు అయ్యారు. సద్గురువు యొక్క శ్రీమతం నుండి నా జీవితాన్ని ఉన్నతంగా దివ్యంగా తయారు చేస్తున్నారు. బాబా నా మస్తకం పైన విజయ తిలకాన్ని పెడుతూ ఉన్నారు మరియు సదా సఫలతామూర్తి యొక్క వరదానాన్నిస్తూ ఉన్నారు. నా జీవితాన్ని పావనంగా నిర్మలంగా తయారు చేశారు. బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా జీవితం ధన్యమయ్యింది బాబా. స్వయం భగవంతుడే నాకు సత్యమైన స్నేహితుడయ్యారు. సత్యమైన తోడు అయ్యారు. నేనెంతటి అదృష్టవంతురాలిని, భాగ్యశాలిని. ప్రభు పాలనలో నేను పెరుగుతూ ఉన్నాను. మధురమైన బాబా, నేను ఎవరు, ఎలాగున్నాను అలాగే మీ వారిని, నిరంతరము మీ వారిగానే ఉంటాను బాబా. బాబా, మీ తోడు నీడను నేను ఎన్నడూ విడిచిపెట్టను బాబా. నేను సర్వశక్తివంతుడైన బాబా ఛత్ర ఛాయలో ఉన్నాను. బాబా సర్వ గుణాలతో, సర్వశక్తులతో నన్ను అలంకరిస్తూ ఉన్నారు. నేను నెమ్మది నెమ్మదిగా వాపస్ పంచతత్వాల ప్రపంచంలోనికి, పంచతత్వాల శరీరంలో ప్రవేశించి భృకుటి సింహాసనం పైన విరాజమానమై ఉన్నాను.
ఓం శాంతి.
శాంతి. ఈరోజు 23/12/20లో బాబా సాకార మురళి ద్వారా మన పిల్లలకి విశేషమైన శిక్షణలు ఏమి ఇస్తున్నారంటే, పిల్లలారా మీరు ఆజ్ఞాకార్యులు మరియు నమ్మకస్థ పిల్లలు. అయితే నమ్మకస్థ పిల్లలు ఆజ్ఞాకారి పిల్లలుగా కావాలంటే పిన్ని ఇల్లు కాదు అంటారు బాబా. నేనంటే మీకు చాలా ప్రీతి ఉంది, కానీ ఎటువంటి ప్రీతి ఉండాలి అంటే పూర్తి ఆంతరికమైన ప్రేమ బాబా మీద ఉండాలి. ఆ ప్రేమ ఇంకా పిల్లల్లో తక్కువ ఉంది అంటారు బాబా. మరి బాబా యొక్క స్మృతి కూడా ఎక్కువ చేసుకోవాలి, కానీ పిల్లలు కొద్దిగా ఆ విషయంలో తగ్గిపోతూ ఉంటారు. ఆ విషయంలో ఎప్పుడైతే తగ్గిపోతారో ఉన్నత పదవి ఎలా ప్రాప్తి అవుతుంది? మీరు బాగా చదువుకోండి, బాగా దివ్య గుణాలు ధారణ చేసుకోండి, అప్పుడు మంచి పదవీధరులుగా తయారవుతారు. అంతేకాకుండా బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే, మీరు గుప్తమైన సైనికులు అయినారు, మీకోసం ప్రపంచంలో ఎవరికి కూడా తెలియదు, మీరు విశ్వాన్ని పరివర్తన చేస్తున్నారు, స్వర్గంగా తయారు చేస్తున్నారు అన్నప్పుడు బాబా కూడా పిల్లలకి గుర్తొస్తారు. కానీ ఎంత గుర్తు రావాలో అంత గుర్తు రావట్లేదు. అది కొద్దిగా పర్సెంటేజ్ని ఎక్కువ చేయమని బాబా ఈరోజు తెలిపిస్తున్నారు. ఓం శాంతి. मीठे बच्चे, ये पतित दुनिया एक पुराना गांव है, यह तुम्हारे रहने लायक नहीं, तुम्हें अब नई पावन दुनिया में चलना है. మధురమైన పిల్లలారా, ఇది పతిత ప్రపంచం, పాత గ్రామమైనది. ఇక్కడ మీరు ఉండడానికి యోగ్యమూర్తులు కాదు. ఇప్పుడు మీరు కొత్త పావన ప్రపంచానికి బయలుదేరాలి. సరేనా? బాబా చెప్తారు, కొత్త పావన ప్రపంచానికి బయలుదేరాలి, ఇది మీకు యోగ్యంగా ఉండేటటువంటి స్థానం ఇది కాదు అని బాబా ముఖ్యంగా తెలిపిస్తారు. ప్రశ్న: बाप अपने बच्चों को उन्नति की कौन सी एक युक्ति बताते हैं? తండ్రి తన పిల్లలకి ఉన్నతి కోసము ఏ యుక్తిని తెలిపిస్తున్నారు? ఏ యుక్తి చెప్తారు బాబా? మన ఉన్నతి కోసం బాబా ఉన్నతి ఆత్మ పొందాలి అనే దృష్టిలో ఒక యుక్తి కూడా నేర్పిస్తారు బాబా. బచ్చే తుమ్ ఆజ్ఞాకారి బన్ బాప్ దాదాకి మత్ పర్ చల్తే రహో. ముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లలారా మీరు ఆజ్ఞాకారులయ్యి బాబా మతం మీద నడవండి. బాప్ దాదా ఇద్దరు కూడా తోడుగా ఉన్నారు. అందుచేతన ఒకవేళ వీళ్ళు ఏది చెప్తారు అందులో కొద్దిగా నష్టం కలిగినా కూడా నేనే రెస్పాన్సిబిలిటీ అంటారు బాబా. ఎవరు చెప్తారు? అది శివ బాబా చెప్తున్నారు. అన్ని కూడా నేను సరి చేసిస్తాను, మీరు తన మతం మీద నడవద్దు. శివ బాబా యొక్క మతం అని తెలుసుకొని నడుస్తూ ఉండండి, చాలా ఉన్నతి అవుతుంది. ఓం శాంతి. మొట్టమొదట ముఖ్యమైన విషయం, ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి తెలిపించేది ఏంటి అంటే, పిల్లలారా ఆత్మాభిమాని అయ్యి నిశ్చయం చేసుకొని ఇక్కడ కూర్చున్నారా, బాబా యొక్క స్మృతిలో ఉన్నట్లయితే మీ దుఃఖాలన్నీ కూడా దూరం అయిపోతుంది. లౌకికంలో ఉన్న వాళ్ళు ఆశీర్వాదం అనేసి అనుకుంటారు. ఇక్కడ బాబా ఏమంటారంటే, పిల్లలారా మీ అనేక దుఃఖాలన్నీ దూరం అయిపోతుంది, కేవలము ఆత్మ అని తెలుసుకొని బాబా స్మృతి చేయండి. ఇది అతి సహజమైన మాట. ఇది భారతం యొక్క ప్రాచీన యోగమైనది. प्राचीन का भी टाइम तो चाहिए ना, लाख भी कितना बाप समझाते हैं. पूरे 5 वर्ष पहले यह राजयोग सिखाया था. అయితే ప్రాచీనకి టైం కూడా పడుతుంది కదా, అంటే ఎంత టైము అంటారు బాబా. బాబా ఏమంటారంటే, పూర్తి 5000 సంవత్సరాల ముందు నేను మీకు ఈ రాజుగారిని నేర్పించాను. బాబా తప్పించి ఎవరు కూడా ఇలా తెలిపించలేరు. और बच्चे बिगर कोई समझ ना सके, ఇది కూడా ఇంపార్టెంట్.
బాబా జ్ఞానము రాజయోగము బాబా తప్పించి ఎవరు కూడా తెలుపలేరు. మరి పిల్లలు కూడా ఆ, బాబా యొక్క జ్ఞానం అదే విధంగా తెలుసుకుంటారు, ఇంకెవరు కూడా తెలుసుకోలేకపోతారు. గాయనం కూడా ఉంది, ఆత్మ ఈ బచ్చే और పరమాత్మ బాప్ अलग रहे होगा. ఆత్మలు పరమాత్మ బహుకాలం నుండి వేరేగా ఉండేటటువంటి వారు. ఇప్పుడు బాబా ఏమంటారంటే మీరు ఇలాగా మెట్లు దిగుతూ దిగుతూ పతితులు అయిపోయారు. సరేనా, జన్మ తీసుకుంటూ తీసుకుంటూ పతితులు అయిపోయామంటారు బాబా. ఇది మీకు ఇప్పుడు స్మృతి వచ్చింది. ఇది ఒక అలాగే అనుకుంటూ చిల్లా తిరగతే అంటే బాబా చెప్తారు, ఇలా పతితులు అయిపోతే పిల్లలంతా ఏం చేస్తూ ఉంటారు, చాలా భగవంతా నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, త్వరగా రా హే పతి పావన అనేసి ఇలా పిలుస్తూ ఉంటారు. కలియుగంలో పతితులే కదా ఉంటారు, సత్యములో ఎవరు ఉంటారు, పావనలుగా ఉంటారు, పావన దేవతలు. అది పావన ప్రపంచం అనమాట. సత్యుగం అంటే ఏంటి, పావన ప్రపంచము. ఇది పాత పతిత ప్రపంచం. దీని బాబా చెప్తారు मेरे योग्यमूर्ति కాదు. परंतु माया का भी प्रभाव कोई कम नहीं है. కానీ మాయ యొక్క ప్రభావం కూడా ఏం తక్కువ కాదు. यहाँ देखो तो 125 मंजिल के बड़े बड़े मकान बनाते रहते हैं. इनको माया का काम कहा जाता है. ఇక్కడ చూస్తే ఈ కలియుగంలో పెద్ద అంటే ఏంటి భవనాలు 100-125 అంతస్తుల యొక్క భవనాలు కట్టుకుంటూ ఉంటారనమాట. దీన్ని బాబా ఏమంటారంటే మాయ యొక్క ప్రభావం ఇది అంటారు. అదేం తక్కువ ఏం కాదు. यहाँ देखो तो 125 मंजिल के बड़े बड़े मकान बनाते रहते हैं. इसको माया का काम कहा जाता है. माया का जलवा ऐसे है जो कहो स्वर्ग चलो तो कह देते हमारे लिए स्वर्ग यहाँ है. మాయ యొక్క ఆడంబరం ఎలా ఉంది అంటే స్వర్గానికి బయలుదేరండి అంటే ఇదే స్వర్గం అనేసి అనేస్తారనమాట. ఇంత మాయ యొక్క ప్రభావము అట్టహాసం ఇవన్నీ కూడా ఇక్కడ ఉంది. परंतु तुम बच्चे जानते हो यह तो पुराना गांव है, इसको कहा जाता है नर्क. पुरानी दुनिया से भी రౌరవ్ నర్క్. ఈ పాత ప్రపంచం ఇది, అది కూడా ఒక పాత విలేజ్ అంటారు బాబా దీన్ని. ఈ కలియుగానికి పాత ప్రపంచంలో రౌరవ నరకం ఉంది, సత్యుగానికి స్వర్గం అనేసి చెప్తారు. అది వైస్లెస్ వర్డ్, నిర్వికారి ప్రపంచం. నరకం అంటే విష వికారాలతో ఉన్నటువంటి ప్రపంచం ఇది. ఇతని भी सहज बातें क्यों नहीं किसी की बुद्धि में आती. ఇంత సహజమైన విషయాలు కూడా ఎవరి యొక్క బుద్ధిలో ఎందుకు కూర్చుందో అంటారు బాబా. మనుష్య కిత్నీ దుఃఖీ హే. మనుషులు చూడండి ఎంత దుఃఖితులైనారు. कितनी लड़ाई झगड़े आदि करते होते रहते हैं. दिन प्रतिदिन बम शादी भी ऐसे बनाते रहते हैं जो गिरे और मनुष्य खत्म हो जाए. రోజు రోజుకి కూడా బాంబ్స్ అవి ఇవన్నీ కూడా ఎలా తయారు చేస్తున్నారంటే అదేమన్నా పేలితే చాలు మనుషులు అక్కడక్కడే సమాప్తం అయిపోతారు. అయితే తుచ్చ బుద్ధి మనుషులకి ఇది కూడా అర్థం అవ్వట్లేదు. ఇది ఏమవుతుంది, ఏం హాని జరుగుతుంది అనేసి తెలీదు అంటారు బాబా. यह बातें कोई समझा नहीं सकते సివాయ్ బాబా. ఇలాంటి విషయాలన్నీ కూడా బాబా తప్పించి ఇంకెవరు కూడా చెప్పేవాళ్లే లేరు. ఏమవుతుందనేసి పాత ప్రపంచం యొక్క వినాశనము అవ్వాల్సిందే కదా. కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది గుప్త రూపంలో. మీరు మీ పిల్లలకి ఇప్పుడు ఏమంటారంటే పిల్లలారా మీరందరూ కూడా గుప్తమైన యోధులైనారు. कोई समझते हैं क्या कि तुम लड़ाई कर रहे हो. మిమ్మల్ని చూస్తే ఎవరైనా అనుకుంటారా వీళ్ళు యుద్ధం చేస్తున్నారనేసి? ఎవరు అనుకోరు కదా. తుమారి లడాయికి ఎవరితో యుద్ధం చేస్తుంది మనము? 5 వికారాలు. అందరికీ మీరు చెప్తారు పవిత్రంగా రండి అనేసి. తర్వాత ఒకే తండ్రి పిల్లలే కదా. ప్రజాపిత బ్రహ్మకే బచ్చేతో సర్ భాయి బహన్. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు అందరూ కూడా పరస్పరం సహోదర సహోదరులు. ఇవన్నీ కూడా తెలపడానికి చాలా యుక్తి ఉండండి అంటారు బాబా. ప్రజాపిత బ్రహ్మకే తో ఢేర్ బచ్చే హై. ఏక్ తో నహీ, ప్రజాపిత బ్రహ్మ తండ్రికి చాలా మంది ఉన్నారు, ఒక్కరే కాదు కదా. వేరే ప్రజాపిత లౌకిక తండ్రికి
ఎప్పుడు కూడా ప్రజాపిత అనేసి చెప్పరు. प्रजापिता ब्रह्मा है तो उनके सब बच्चे आपस में भाई बहन ब्रह्मा कुमार कुमारी ठहरे ना, परंतु समस्या नहीं. ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు అయితే పరస్పరంలో మనం ఎవరవుతామో సహోదర సహోదరి అయితే కూడా అర్థం చేసుకోలేరు అంటారు బాబా. ఎందుకు అర్థం చేసుకోరు? కారణం ఏంటి అంటే పత్తర్ బుద్ధి, రాత బుద్ధి అయిపోయింది అంటారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా అర్థమే చేసుకోరు. అవును కదా, ఎంత జ్ఞానం అంతా మనం చెప్తాం అనుకోండి, ఎవరికి అర్థమవుతుంది అంత ఈజీగా? ఎందుకంటే ఫస్ట్ బాబా ఏమనేస్తారు, పత్తర్ బుద్ధి కదా అంటారు బాబా. प्रजापिता ब्रह्मा के बच्चे भाई बहन हुए, विकार में तो जा ना सके. तुम्हारे बोर्ड पर भी प्रजापिता अक्षर बहुत जरूरी है. ప్రజాపిత బ్రహ్మ తండ్రి పిల్లలైన తర్వాత విషయ వికారంలో ప్రవేశం కాదు. అయితే మీ బోర్డు మీద కూడా ప్రజాపిత అనే అక్షరము తప్పకుండా ఉంటుంది. ये अक्षर तो जरूर डालना चाहिए. सिर्फ ब्रह्मा लिखने से इतना జోర్దార్ नहीं होता. కేవలం బ్రహ్మ అనేసి రాస్తే అంత తీవ్ర శక్తి ఉండదన్నది. तो बोर्ड में भी करेक्ट अक्षर लिख सुधारना पड़े. ये है बहुत जरूरी अक्षर. ब्रह्मा के नाम तो फीमेल का भी है. ब्रह्मा అనేసి ఫీమేల్స్ అంటే స్త్రీలకు కూడా పెడతారంటారు బాబా. నామే పుట్ గయే హే తో మేల్ కా నామ్ ఫీమేల్ రఖ్ దేతే హే. అయితే బాబా అడుగుతారు, ఏం పిల్లలారా బ్రహ్మ అనేసి స్త్రీలకి కూడా మీరు పెడతారు అంటే ఏంటి? అంత పేర్లు పెట్టేదానికి కరువైపోయిందా? పేర్లే లేవా వేరేది అన్నట్లుగా బాబా అడుగుతున్నారు. ఇదే నామ్ లాయకాసి మళ్ళా బాబా చెప్తారు, ఇన్ని పేర్లు ఎక్కడ నుండి తీసుకొని వచ్చేది? అయితే సబ్ డ్రామా ప్రాణాలు సార్ బాప్ కా వఫాదార్ ఆజ్ఞాకారి పన్నా कोई మాసిక గర్ని. ఇప్పుడు బాబా నమ్మకస్తులు కావాలి కదా, నమ్మకస్తు పిల్లలు అవ్వాలి, ఆజ్ఞాకారి పిల్లలుగా తయారు కావాలి. అది పిన్ని ఇలా అనుకున్నారా అంటారు బాబా. మనమంతా ఎవరు? బాబా ఏ చెప్పినా హాజరు, ఆజ్ఞాకారి పిల్లలే కదా మనం. బాబా ఏ ఆజ్ఞ ఇచ్చినా సరే అనేస్తే తప్పకుండా బాబా ఆ కర్తవ్య సహయోగం కూడా ఇస్తారు. బాప్ और दादा दोनों इकट्ठे है ना, समझ नहीं सकते हैं यह कौन है. బాబా మరియు శివ్ బాబా ఇద్దరు కూడా తోడుగా ఉన్నారు, అందుచేతన ఎవరు అనేది కూడా అర్థం అవ్వదు అంటారు బాబా. तब शिव बाबा कहते हैं मेरे आज्ञा को भी समझ नहीं सकते. उल्टा कहे या उल्टा तुम समझो शिव बाबा कहते हैं तो रिस्पांसिबिलिटी वो हो जाएंगे. బాబా యొక్క ఆజ్ఞ అది కొంతమందికి అర్థం అవ్వదన్నమాట. అది ఉల్టా అవ్వచ్చు, సీదా అవ్వచ్చు. అయితే కూడా శివ బాబా చెప్తున్నారు అనేసి అనుకుంటే అది ఏమైనా కూడా దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? శివ బాబా. इनके कहने से कुछ नुकसान हुआ तो भी रिस्पॉन्सिबल वह शिव बाबा होने से ये सब ठीक कर देंगे. బ్రహ్మా బాబా కోసం శివ ఏం చెప్తారంటే, బ్రహ్మా బాబా ఏదైనా ఇస్తే కొంచెం చెప్పేసేయచ్చు. అయితే కూడా మీకు అది నష్టం కలిగిస్తే అప్పుడు దానికి అంతా కూడా రెస్పాన్సిబిలిటీ ఎవరు? శివ బాబా. నేను సరే చేసిస్తాను. शिव बाबा के ही समझते रहो तो तुम्हारी उन्नति हो ही जाएगी. బాబా శివ బాబా దిదాజ్ఞ, శివ బాబా మీరు నాకు చెప్తున్నారు ప్రతి విషయంలో శివ బాబా అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? మీ ఉన్నతి జరుగుతుంది. పరంతు ముష్కిల్ సమస్య, కానీ చాలా శ్రమ, చాలా కష్టపడతారు ఈ విషయంలో. कोई फिर अपने मत पर चलते रहते हैं. बाप कितना दूर से आते हैं तुम बच्चों को डायरेक्शन देने समझाने. ఇది చాలా ఇంపార్టెంట్ కాదు పిల్లలారా. నేను మీకు మంచి సలహా ఇస్తాను, డైరెక్షన్ ఇస్తాను. అది కూడా ఎక్కడి నుండి? ఎంతో దూరం నుండి నేను వచ్చి మీకు సలహా డైరెక్షన్ ఇస్తే అప్పుడు మీరు దాని ప్రకారం నడుస్తున్నారా అనేసి బాబా అడుగుతారు. అడగొచ్చు కదా బాబా. బాబా అడుగుతారు ఇవన్నీ కూడా. और कोई पास यह तो स्पिरिचुअल नॉलेज है नहीं, सारा दिन यह चिंतन चलना चाहिए क्या लिखे जो मनुष्य समझे. ఎవరి దగ్గర ఇలాంటి జ్ఞానమే లేదు. అయితే పూర్తి రోజంతా కూడా ఏమనుకోవాలంటే ఏ విధంగా బోర్డ్స్ రాయాలి, ఏం రాస్తే అందరికీ కూడా అర్థం అవుతుంది అనేసి ఆలోచించుకోండి అంటారు బాబా. ऐसे से सीधे अक्षर लिखने चाहिए जो मनुष्यों की दृष्टि पड़े. तुम ऐसे समझाओ
जो कोई प्रश्न पूछने की दरకారే నా పడే. మీరు ఇలా జ్ఞానం తెలిపించండి, మీ దగ్గర వాడు ఏ క్వశ్చన్ అడిగే అవసరం కూడా ఉండదు, అలా చక్కగా చెప్పండి. बोलो बाप कहते हैं अपन को आत्मा समझ मुझे याद करो तो सब दुख दूर हो जाएंगे. వాళ్ళకి ఇది కూడా చెప్పాలి. అరే భగవంతుడి యొక్క ఆదేశం ఏంటంటే స్వయాన్ని ఆత్మని తెలుసుకుని భగవంతుడినే తెలుసుకుంటుంటే అప్పుడు అన్ని దుఃఖాలు దూరం అయిపోతుంది అనేసి చెప్పండి. చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు, భయం వేస్తుందా? బాబా ఏమంటారంటే ఇలా బాబా యొక్క జ్ఞాన సందేశాన్ని తెలిపిస్తే అప్పుడు ఏమవుతుంది, మీ పిల్లలకి కూడా చాలా మంచి పదవి ఉంటుంది. మంచి పదవి పొందాలా వద్దా? మంచి పదవి పొందాలంటే ఏం చెయ్యాలి? స్వయాన్ని ఆత్మని తెలుసుకోవాలి, ఇతరులకి కూడా ఆత్మ జ్ఞానాన్ని తెలిపించాలి అంటారు. ये है सेकंड की बात है. मनुष्य क्या क्या पूछते रहते हैं, तुम कुछ भी नहीं बता. ఏవేవో క్వశ్చన్స్ మనుషులు అడుగుతూనే ఉంటారు, దానికోసం మీరేమి మాట్లాడేది. बोलो जास्ती मत पूछो मत. पहले एक बात निश्चय करो, प्रश्न के जास्ती जंगल में पड़ जाएंगे तो फिर निकलने का रास्ता मिलेगा नहीं. వాళ్ళకి ఏం చెప్పాలంటే ఎక్కువ మీరు క్వశ్చన్స్ అంతా ఏమి అడగద్దు. ఒకవేళ నిశ్చయం లేక అనేక విధమైన క్వశ్చన్స్ అంతా మీరు అడుగుతూ ఉంటే అప్పుడు ఎక్కడ వెళ్ళిపోతారు? అడవిలో దూరుకుంటారు. అడవిలో ఎప్పుడైతే చేరుకొనేస్తారో అప్పుడు మీకు మార్గమే దొరకదు, అక్కడ మీరు చిక్కునేస్తారు అనేసి చెప్పండి అంటారు బాబా. जैसे फागे में मनुष्य मौज जाते हैं तो फिर निकल नहीं सकते, यह भी ऐसे है. మనిషి కహా సే కహా మాయా తరపు నికల్ జాతే హై. మంచులో ఎక్కడైనా మనుషులు దూరిపోతే అక్కడ చిక్కునేస్తే వాళ్ళు రావడానికే కష్టం అనిపిస్తుంది, కనిపించదు కదా, మంచు అంత ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా పిల్లలు మాయా లోకంలో వెళ్ళిపోతారు, అప్పుడు అక్కడ నుండి బయలుదేరేదే కష్టమైపోతుంది. అందుకోసమే మొట్టమొదట ఒక్క మాట తెలిపించండి, స్వయాన్ని ఆత్మ అవినాశి అని చెప్పండి అంటారు బాబా. బాబా కూడా అవినాశి, పతిత పావనుడైనారు. మీరందరూ పిల్లలు ఏమైపోయారు? పతితులు అయిపోయారు. ఇప్పుడు ఇంటికి ఏదో గర్జానా ఏ నై దునియామే. అయితే ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలి, కొత్త ప్రపంచానికి కూడా. పురాణి దునియామే పిచాడి తక్ ఆతే రహతే. ఇంకొక విషయం బాబా చెప్తారు, ఇది పాత ప్రపంచము. పాత ప్రపంచం అయినప్పటికీ కూడా లాస్ట్ వరకు కూడా పరిణామంలో ఉన్న ఆత్మలు వస్తూనే ఉంటారంటారు బాబా. జో పూరా పడేంగే నై వద్ద జరూర్ పీచే అయింది. పూర్తి చదువులేదు అంటే వాళ్ళు లాస్ట్ వస్తారు సత్యంలో. లెక్కాచారం ఉంది కదా. और फिर पढ़ाई से ही समझ जाते हैं पहले कौन जाएगा. చదువు నుండి అర్థమైపోతుంది ఫస్ట్ సత్యుగానికి ఎవరు బయలుదేరుతారు. స్కూల్లో కూడా నిషాని ఇవన్నీ కూడా ఉంటుంది కదా. అంటే ఏదైనా ఒక పరుగు, ఒక ఆట పెడతారు. ఆ ఆటలో ఎవరైతే బాగా త్వరగా పరిగెత్తి వెళ్ళిపోతారో, ఏ ఒక గుర్తు వాళ్ళకి పెట్టింటారో దాన్ని టచ్ చేసేసి మళ్ళా వచ్చేస్తే వాళ్ళకి ఫస్ట్ నెంబర్ ఇవన్నీ కూడా ఇస్తారు, ఫస్ట్ ప్రైజ్ ఇవన్నీ కూడా ఇస్తారు. దౌడి పేరుకి హాత్ लगाकर आप पहले नंबर वालों को इनाम मिलता है. ये है बेहद की बात. ఇక్కడ అనంతమైన మాట. అక్కడ ఏమో కొద్దిగా ఇనాం ఇచ్చేస్తారు, ఏదైనా ఒక బహుమతి ఇచ్చేస్తారు, ఎంత ఖుషి అయిపోతుంది కదా. కానీ ఇక్కడ అనంతమైన విషయాల కోసం బాబా చెప్తారు. అనంతమైన ఇనాం బాబా మన పిల్లలకి ఇస్తారు. ఇనాం అంటే ఏంటి? బహుమతి బాబా నుండి లభిస్తుంది. బాబా ఏమంటారండి, పిల్లగారా ఎల్లప్పుడూ కూడా స్మృతి యాత్రలో ఉండండి, దైవీ గుణాన్ని ధారణ చేసుకోండి. ఇది దైవీ గుణాన్ని ధారణ చేసుకోండి. సర్వగుణ సంపన్నులు ఇక్కడే అవ్వాలి. సర్వగుణ సంపన్న మూర్తులు ఇక్కడే అవ్వాలి, సంగమయుగంలోనే. అందుకోసమే బాబా ఏమంటారంటే పిల్లల చాట్ రాయండి అంటారు. తర్వాత స్మృతి యాత్ర యొక్క చార్ట్ కూడా పెట్టండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏమని, ఎంత ఫాయిదా ఉంది, ఎంత లాభం ఉందని తెలుస్తుంది. అప్పుడు చార్ట్ రాస్తా ఉంటే గడి మనసంతా ఎవరి మీద ఉంటుంది? బాబా మీద. ఇది చాలా బాగుంటుంది. కానీ రాయరు, మన సోమారి పిల్లలు కదా, ఒక్కొక్క రోజు రాస్తాం, ఒక్కొక్కసారి అలా దాటేసుకుంటాం. కానీ బాగుంటుంది, రాస్తే మాత్రం చాలా బాగుంటుంది. పరంతు బచ్చ రక్తని కానీ ఏం చేసేది, పిల్లలు రాయరు. అవునా? మీరందరూ ఇప్పుడు వింటున్నారు కదా, రాసుకోవాలి.
ఒక రోజు 2 3 రోజులు కంటిన్యూగా 3 రోజులు రాయండి చార్ట్. అప్పుడు చూడండి ఎంత బాగుంటుందంటే మళ్ళా మళ్ళా రాయాలి అని అనిపిస్తుంది. బాబా ఏమంటారంటే నేను చెప్పినా మీరు చేయలేకపోతున్నారు. బహుత్ తోడే కడితే చాలా తక్కువ మంది మాత్రమే పాటిస్తారు. అందుకోసమే మాలాలు కూడా వాళ్ళు తయారు కాలేకపోతున్నాం. ఇన్ని చూడకి ఆర్ట్ బడి స్కాలర్షిప్ లేండి. 8 రత్నాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గొప్ప స్కాలర్షిప్ తీసుకుంటారు. తర్వాత 108 ప్లస్ అనమాట. ప్లస్ మీ కౌన్ చేయండి. ప్లస్లో ఎవరు వెళ్తారు? బాప్ దాదా బాద్షా మరి రాణి, చక్రవర్తి, తర్వాత రాజు, మళ్ళా రాణి. బహుత్ జరాసా ఫర్క్ రాతాయి, కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు బాబా ఏమంటారంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ఆత్మని తెలుసుకోండి, బాబా స్మృతి చేయండి. ఇదే స్మృతి యాత్ర. అర్థమైందా? స్వయం ఏమనుకోవాలి, నేను ఆత్మ, నా తండ్రి శ్రీ బాబా, ఇంత అనుకుంటే చాలు, అది కూడా స్మృతి యాత్ర అయిపోతుంది. బస్ యహీ బాబ్ కా మెసేజ్ దేనా హే, తీక్ తీక్ కర్నేకి దర్కని. బాబా యొక్క మెసేజ్ చెప్పేసి అరే భగవంతుడి యొక్క స్మృతి చేయండి, మంచి జరుగుతుంది అనేసి వాళ్ళకి చెప్పేసేయండి. అలా ఎక్కువ అలాంటి వాళ్ళతో మాట్లాడుతుంది. మళ్ళీ మన్మనాభ స్థితిలో ఉండాలి. దేహం యొక్క సర్వ సంబంధాలు ఏం చేయాలి? మానేసుకోవాలి. తర్వాత ఈ పాత ప్రపంచంలో అందరి యొక్క బుద్ధి యోగాన్ని త్యాగం చేసి, పాత ప్రపంచంలో ఎవరెవరి దగ్గర ఎక్కడెక్కడ మన మనస్సు ఉన్నదో అదంతా కూడా ఏం చేయాలి? త్యాగం చేయండి. ఎందుకు చేయాలి? పాత ప్రపంచంలో ఉన్న బంధువు మిత్రులు ఎవరెవరో ఉన్నారు, వాళ్ళ బుద్ధి ద్వారా మరవది. ఎందుకు మరవది చెప్పండి? బాబా దానికి ఏమంటారంటే ఇప్పుడు వాపస్ బయలుదేరారు కదా, ఎక్కడికి? ఇంటికి. ఎలా బయలుదేరుతారు? ఎలా బయలుదేరేది? శరీరాన్ని మోసుకొని వెళ్ళేదాన్ని కాదు. లేక ఎవరో నాకు బంధుమిత్రులు నాకు చాలా దగ్గర సంబంధంలో ఉన్నారు, వాళ్ళని మాత్రం తీసుకువెళ్ళగలుగుతామా? అది కూడా సాధ్యం లేదు. అయితే అక్కడ వెళ్ళదాని కోసం ఏం చేయాలంటే అశరీరిగా అవ్వాలి. अशरीरी बनना है। यह बाबा याद दिलाते, फिर सारे दिन में दिल को याद भी नहीं रहते, శ్రీమద్ పర్ నేను చదివితే ఇక్కడేమో బాబా పిల్లలకి గుర్తు చేపిస్తూ ఉంటారు, కానీ ఇక్కడ మా ఇంటికి వెళ్ళిపోతే మర్చిపోతారు, శ్రీమతం మీద కూడా నడవలేకపోతారు. ఎక్కడెక్కడో బుద్ధి అంటే బుద్ధిలో ఇవన్నీ కూర్చోదు. మొత్తంలో బాబా ఏమేమి చెప్తున్నారు అదంతా మనసులో అంతగా తీవ్రంగా కూర్చోదు. బాబా ఏమంటారంటే కొత్త ప్రపంచంలో వెళ్ళాలి. అయితే ఇప్పుడు తమో ప్రధానం నుండి సత్వ ప్రధానంగా తయారు కావాలి. బాబా ने हमको రాజ్యభాగ్ దియా, हमने फिर ऐसे ఏమనుకోవాలి? బాబా నాకు మీరు రాజ్యభాగ్యాన్ని ఇచ్చారు, నేను మళ్ళీ ఇలా పాటు చేసేసుకున్నాను, అది కూడా 84 జన్మల్లో. लाखों वर्ष की बात नहीं, बहुत बच्चे अलग को ना जानने कारण फिर बहुत प्रश्न पूछते रहते हैं. చాలా మంది పిల్లలు వాళ్ళకు అంటే భగవంతుని యథార్థంగా తెలుసుకోలేక అనేక ప్రశ్నలు అడుగుతుంటారు. బాబా ఏమంటారంటే ఫస్ట్ మీరు మన్మనాభవ స్థితిలో ఉండండి అంటారు బాబా. సరేనా? మన్మనాభవ స్థితిలో ఉంటే ఏమవుతుంది? పాపాలన్నీ కూడా సమాప్తం అయిపోతుంది. తర్వాత దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోవాలి, దేవతలుగా కావాలి. పూజనకి దర్కార్ नहीं, మళ్ళా ఏది అప్పుడు అడిగే అవసరమే లేదు. అలఫ్ నా समझा బేకి తిక్ తిక్ करने से खुद भी मूंझ जाते हैं. అలఫ్ శివబాబాని అర్థం చేసుకోకుండా కేవలం ఆస్తి ఆస్తి అంటే అప్పుడు బాబా ఏమంటారంటే వాళ్ళు స్వయమే కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. ఫిర్ తను కో పడితే బాబా అయితే పहले अलग को जाने से सब कुछ जान जाएंगे. ఫస్ట్ జ్ఞాన మార్గంలో అలఫ్ శివబాబాని అర్థం చేసుకోండి. మేరే ద్వారా మేరే కో జాన్నే సే తుమ్ సబ్ కుచ్ జాన్ జాओगे. ఇది గీతలో చెప్పారు. నా ద్వారా నన్ను మీరు అర్థం చేసుకుంటే అప్పుడు సర్వస్వం కూడా పొందుతారు. బాబాని బాగా అర్థం చేసుకున్నారు కదా, చూసుకోండి బాగా. అంటే మనసు, వాచ, కర్మ, తను, మన, ధనము, సమయం, సంకల్పాలు అన్నీ కూడా బాబా పట్ల యూజ్ అవుతాయి. అప్పుడు ఎంత బాగుంటుంది కదా. బాకీ జానే కా కుచ్ నహీ రేగా, ఇస్లే 7 రోజులకే చెప్తాయి. బాబా నుండి జ్ఞానం ప్రాప్తి చేసుకుంటే మళ్ళీ ఇంకేది కూడా అవసరమే ఉండదు. అందుకోసమే బాబా ఏం చేశారంటే 7 రోజులు జ్ఞానం తెలపడానికి పిలిపిస్తారు.
सात उसमें बहुत समझ सकते हैं. 7 రోజులు ఈ జ్ఞానం తెలుసుకుంటే ఎంతో బాగా తెలుసుకున్నట్లుగా. ఇంకా అయితే కూడా బాబా ఏమంటారంటే నంబర్ వారుగా ఉన్నారు. పోయితో కుచ్చి సంస్థనే వక్యా రాజారాణి బనింది. కొంతమంది ఇలా కూడా ఉన్నారు, ఏమి అర్థమే చేసుకోరు. మళ్ళీ అలాంటి వాళ్ళు రాజారాణి ఎలా అవుతారు? అవునా? రాజారాణి కావాలంటే బాగా అర్థం చేసుకోండి. ఏకకి రాజా అయ్యి మే కరెంగే. ఒకవేళ బాబా ఇక్కడ అంటున్నారు ఏమంటే రాజారాణిగా తయారు కావాలి. ఒక్కరి మీద రాజ్యం చేస్తారేంటి? ఏ హరేకో అప్ని ప్రజా బనాలి. ప్రతి వాడు కూడా తన ప్రజల్ని తయారు చేసుకోండి. టైం చాలా వేస్ట్ చేస్తారు. ఎవరు చేసేది? మనమే, బాబా పిల్లలే. చాలా టైం వేస్ట్ చేస్తారు. బాబా ఏమంటారంటే అయ్యో పాపము అంటారు. భలే ఎంత పెద్ద పెద్ద పదవీధరులు ఉన్నారు ప్రపంచంలో, అయితే బాబాని అర్థం చేసుకోలేదు అంటే ఏమీ కూడా అర్థం చేసుకోలేదు అంటారు బాబా. అదంతా కూడా ఏమైపోతుంది? ఏది సంపాదించేసింది, ఏమేమో సంపాదన ఉంటుంది కదా, అదంతా మట్టిలో కలిసిపోతుంది. బాకీ కూడా సమయం. బాబా చెప్తారు ఇలాంటి వాటికంతా కూడా ఇంకా కొంత టైము ఉన్నది. వినాశకాలే విపరీత बुद्धि का तो विनाश होना ही है. వినాశకాలే విపరీత బుద్ధి. సరేనా? అంటే వినాశం అవ్వాల్సిందే కదా. మనమంతా కూడా ఆత్మలకి ప్రీత బుద్ధి ఎంత ఉంది అది మీకు అర్థమవుతుంది కదా. పోయి కహతే ఏక్ 2 గంటే యాద్ రహతే. కొంతమంది పిల్లలు బాబా దగ్గర చెప్తారంట 1 లేక 2 గంటలు స్మృతి ఉంటుంది బాబా అంటారు. సరేనా? బుద్ధిలో బాబా చెప్తారు స్మృతి ఉంటుంది. क्या लौकिक बाप से तुम 1-2 घंटा ప్రీతి రక్తే బాబా క్వశ్చన్ అడుగుతారు. ఏమి లౌకిక తండ్రితో 1 లేక 2 గంటలు అలా స్మృతిలో వాళ్ళ పట్ల ప్రేమ ఉంటుందా అని బాబా పిల్లలకి అడుగుతున్నారు. सारा दिन बाबा बाबा करते रहते हो यहाँ बल బాబా అయితే పరంతు హడ్డీ थोड़ी है. బాబా కంప్లైంట్ చేస్తారు, మీరేమో నా కోసము బాబా బాబా అనుకుంటూ ఉంటారు, ఏదని కాదు. అయితే ఆంతరిక ప్రేమ అంత అది ప్రతి రక్త కణకణంలో కూడా అది ఏమైపోవాలి? బాబా అనే శబ్దం రావాలి. అంత ఉందా అంటున్నారు బాబా. ఇంకా అది లేదు అని కూడా చెప్పేస్తారు బాబా. బార్ బార్ कहते శివ బాబాకు యాద్ करते బాబా బార్ బార్గా చెప్తా ఉంటారు, శివ బాబాని స్మృతి చేయండి. సత్యమైన స్మృతి ఉండాలి కదా. చాలాకి చెల్లాసింది. ఇక్కడంతా కూడా చాలాకి అంటే ఏమారించేస్తారు. కొంతమంది యోగం చేసినట్లనే ఉంటారు, కానీ ఎక్కడో వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు అప్పుడు అనుకోలేదు యోగం చేస్తున్నారు కదా, ఎందుకు డిస్టర్బెన్స్ చేయాలని. వీళ్ళు ఏం చేస్తారు? మనసు చంచలమైపోతూ ఉంటుంది, ఎక్కడెక్కడో మనసు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. बहुत जो कहते हैं हम तो शिव बाबा को बहुत याद करते हैं फिर वह तो उड़ने लग जाए. కొంతమంది బాబాకు చెప్తారంటే బాబా మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటారు. అప్పుడు బాబా ఏమంటారు? అయితే సరే మంచిదే, ఎగరే కల ఉండిపోవాలి. బాబా హమ్తో జాతే సర్వస్వర్ బహుతోంకా కళ్యాణ్ కర్రీ. పిల్లలు బాబా దగ్గర చెప్పుకుంటారు కదా, బాబా నేను సర్వీస్కి బయలుదేరుతాను బాబా, చాలా మందికి కళ్యాణం చెయ్యాలి కదా అంటారంట. जितना बहुतों को पैगाम देंगे उतना याद में रहेंगे. ఎంతెంత అనేక ఆత్మకి పైగాం ఇస్తూ ఉంటామో సందేశము అంతే బాబా స్మృతిలో ఉండగలుగుతారు. పరంతు బచ్చేకైతే బంధనే. కానీ పిల్లలు ఏం చెప్తారు? బాబా బంధనం ఉంది బాబా అంటారు. బంధనం ఉన్న పిల్లల కోసం ఇప్పుడు కొద్దిగా బాబా మాట్లాడతారు. అరే బంధంతో సారి దునియా కోహే బంధన్ కో యుక్తి సే కాటన. పూర్తి ప్రపంచానికే బంధనం ఉంది, అర్థమైందా? ఆ బంధనాన్ని యుక్తి నుండి సమాప్తం చేయాలి. యుక్తి ఏమో చాలా ఉంది. సమజో కల్ మర్ పడితే ఫిర్ బచ్చే కౌన్ సంభాలేంగే. ఎవరైనా బాబా పిల్లలు రేపు వాళ్ళు శరం వదిలేస్తారు, మళ్ళా ఆ పిల్లలు ఉంటారు అనుకోండి, వాళ్ళు ఎవరు సంభాలన చేస్తారు? ఎవరైనా ఉంటారు కదా సంభాలన చేయడానికి అంటారు బాబా. అజ్ఞానంతో దూసరి షాదీ కర్లేతే. అజ్ఞానంలో ఏం చేస్తారు? 2వ పెళ్లి చేసుకుంటారు. ఈ సమయంలో షాదీ भी मुसीबत है. किसी को थोड़ा पैसा देकर बोलो बच्चों को
బచ్చోं को సంభాలి. అయితే ఈ సమయంలో బాబా చెప్తారు ఈ వివాహాలు కూడా చాలా కష్టంగా ఉందన్నమాట. ఎవరికైనా కొద్దిగా డబ్బులు ఇచ్చేసి తర్వాత మీరు ఈ పిల్లల్ని మీరు సంభాళన చేయమనేసి చెప్పొచ్చు కదా. తుమారా మర్జీవ జన్మ, మీది ఇప్పుడు మర్జీవ జన్మ. జీతే జీ మర్ గయే ఫిర్ పీచే కౌన్ సంభాలిగా. బ్రతికినా కూడా మీరు చచ్చిపోయారు, మళ్ళీ మీ తర్వాత ఎవరు సంభాళన చేస్తారు అని బాబా అడుగుతున్నారు. तो जरूर नर्स रखना पड़ता है. అప్పుడు తప్పకుండా వాళ్ళ కోసం నర్స్ పెట్టాల్సి పడుతుంది. पैसे से क्या नहीं हो सकता है. बंधक तो जरूर बनना है. सर्विस के शौक वाले आप ही भागी. బంధన ముక్తులుగా కావాలి. మళ్ళీ సర్వీసేబుల్ పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళంతకు వాళ్ళే పరిగెత్తి వెళ్తా ఉంటారు. ప్రపంచం అంతా ఇప్పుడు చనిపోయినట్టుంది కదా. దునియా సే మర్ గయా యహా తో बाप कहते हैं मित्र संबंधी आदि का भी उद्धार कर. बंधु मित्रों की కూడా ఉద్ధారం చేయండి అని బాబా చెప్పారు. सबको पैगाम देना है, मनमना होगा. सो तमो प्रधान से सतो प्रधान बन जाए, यह बाप ही कहते हैं और तो ऊपर से आते हैं. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు కావాలి. ఈ విషయం బాబాయే తెలిపిస్తారు, మళ్ళా బాబాయే తెలిపిస్తారు. ఎవరితో ఊపర్సే ఆతే ఇతరులందరూ కూడా వేరే ధర్మస్థం వాళ్ళు రావడం అంతే, మళ్ళా వాపస్ వెళ్ళలేరు. బాబా ఎప్పటి వరకు మమ్మల్ని తీసుకువెళ్ళారో అప్పటి వరకు. ఉనికి ప్రజలు ఉనికి పిచ్చాడే ఆది రేగి, మళ్ళా వాళ్ళ ప్రజలు కూడా వాళ్ళ వెంట వస్తూ ఉంటారు. जैसे क्राइस्ट सबको नीचे ले आते हैं, नीचे पाठ बजाते बजाते जब अशांत होते हैं तो कहते हैं हमको शांति चाहिए. అయితే క్రైస్తవు కూడా ఎప్పుడైతే వస్తారో వాళ్ళ ప్రజలంతా కూడా మళ్ళీ దిగుతా వస్తారు. పాత్ర అభినయిస్తూ అందరూ కూడా ఇప్పుడు ఏమైపోయారు, అశాంతి అయిపోయారు. బాబా ఇప్పుడు పిల్లలకి శాంతిని ఇస్తున్నారు. తర్వాత మత్తు ప్రవర్తకులు నెక్స్ట్ వస్తూనే ఉంటారు. వాళ్ళు బాబా ఏమంటారంటే పతిత పావన రెండే నన్ను మీరు పిలిచారు. कैसा खेल बना हुआ है वह अंत में आकर लक्ष्य देते. ఇలాంటి ఆట ఇది తయారనేది అంతిమ సమయంలో బాబా వచ్చి పిల్లలకి లక్ష్యం ఇస్తారు, గురి ఇస్తారు. बच्चों ने साक्षात्कार किया हुआ है, मनमना का लक्ष्य जाकर दे. मनमना భవాని లక్ష్యం ఇస్తాము. ఇప్పుడు బెగ్గర్ ప్రిన్స్ అవ్వాలి కదా. ఈ సమయం బాబా చెప్పారు ఏముంది ఈ సమయంలో. ఇప్పుడు ఈ సమయంలో సౌకర్యం ఉన్నారు, మళ్ళా బెగ్గర్స్ కూడా ఉన్నారు. ఎంత వండర్ కదా. ఈ ఖేల్కు జలాబీ పోయి నేను మొత్తంలో బాబా ఈరోజు ఏం చెప్తున్నారు, ఈ ఆటల కోసం ఎవరికి కూడా తెలియదు అంటారు బాబా. సారి రాజధాని స్థాపన కోరేది పోయి తో గరీబీ బనేగా పూర్తి రాజధాని స్థాపన అవుతా ఉంది. కొంతమంది गरीब కూడా అవుతారు. ये बड़ी दूरदेश बुद्धि से समझने की बातें है. पिछाड़ी में सब साक्षात्कार होगा, हम कैसे ट्रांसफर होते हैं. లాస్ట్ లో అన్ని సాక్షాత్కారం అవుతుంది, ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాం అనేసి. ఇప్పుడు మీరు పిల్లలు దేనికోసం చదివేది, కొత్త ప్రపంచానికి వెళ్ళాలి కదా. ఇది సంగమేయం. బాగా చదువుకోవాలి, దేవి కూడా ధారణ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు బ్రాహ్మణ కుల పిల్లలైనారు. ఇవన్నీ మాటలు బాబాయ్య వినిపిస్తూ ఉన్నారు, భగవంతుడు చదివిస్తున్నారు. జరాబి కిసికి బుద్ధి నే ఆత. ఇలాంటి విషయాలు ఎవ్వరి బుద్ధిలో కూడా కూర్చోదు. నిరాకార భగవంతుడు తప్పకుండా వస్తాడు కదా. వస్తారా బాబా, వచ్చేసినారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. विनाश तो ऑटोमेटिकली होना ही है, सिर्फ नाम रहते हैं. ये भी ड्रामा बना हुआ है. मुख्य बात है अपन को आत्मा समझ भाव को याद करो तो जन्म उतर जाए. ముఖ్యమైన విషయం ఏంటంటే స్వయాన్ని ఆత్మ అని తెలుసుకుని భావస్మృతి చేస్తే అప్పుడు ఈ తృపంతా బాగా అతుకొనేసింది కదా, అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. స్కూల్లో కూడా ఎంత చక్కగా చదువుకుంటే అంత పెద్ద వాళ్ళకి ఇనాం ఉంటుంది అంటారు బాబా. బడి ఆమ్దాని బేహుడి మళ్ళీ పెద్ద సంపాదన కూడా జరుగుతుంది. మీరు ఇప్పుడు 21 జన్మ కొరకు హెల్త్ వెల్త్
ఇవన్నీ కూడా మీకు లభిస్తుంది. ఇదేం తక్కువ విషయం అనుకున్నారా? यहाँ बल वेल्थ है परंतु టైం नहीं है जो పుత్ర పోత్రే खा सके. ఇక్కడ సంపద ఉండొచ్చు కానీ సమయమే లేదు. నా మనమరాలు మనములు వచ్చి ఇదంతా తినాలి, వాళ్ళ కోసం ఇది అనేసి దానికోసం టైం లేదు. బాబా ఏమంటారంటే ఏదున్నా కూడా సేవలు వినియోగించుకోండి, సరేనా? తర్వాత ఎంతో మంచి పదవి పొందుతారు. అందరి యొక్క పదవి అందరూ కూడా ఈ పదవి పొందుతారా లేక జమ చేసుకుంటారా అంటారు బాబా. ఇట్నే లక్పతి హే పైసా కామ్ ఆయగానే. ఎంతో మంది లక్పతిలు ఉన్నారు కానీ సంపాదన చేసిన ఏ డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా పనికి కూడా రాదు. బాపు లేంగేనేతో జో ఫిర్ దేనా పడేగా. మళ్ళీ బాబా తీసుకుని కూడా తీసుకోదు. ఒకవేళ తీసుకుంటే బాబా మన ఇవ్వాల్సి పడుతుంది కదా. బాబా కూడా చాలా హుషారు, ఎప్పుడు తీసుకోనో ఎలా తీసుకోనో అంతే తీసుకుంటాడు. అచ్చా मीठे मीठे सिखले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बंधन काटने की युक्ति रचनी. బంధనాన్ని సమాప్తం చేసే యుక్తులు రచించుకోవాలి. జిగ్రీ బాబ్ సే ప్రీతి రఖనే హై. ఆంతరిక ప్రేమ బాబాతో పెట్టుకోవాలి. బాప్ కా సబ్కో పైగాం దే సబ్కా కళ్యాణ్ కర్నా హై. బాబా యొక్క సందేశం ప్రతి వాళ్ళకి తెలిపించి కళ్యాణం చేసుకోవాలి. మళ్ళా రెండోది దూరదేశీ బుద్ధి సే ఇస్ బేహద్ కే ఖేల్ కు సమझना है. దూరదేశ బుద్ధిలని అంటే విశాలమైన బుద్ధితో ఈ ఒక డ్రామా లేక ఈ అనంతమైన ఆట కోసం తెలుసుకోవాలి. బెగ్ టు ప్రిన్స్ గా కావడానికి కోసము బాబా ఏమంటారంటే పూర్తి చదువుకోండి, గమనం పెట్టండి. తర్వాత స్మృతిలో కూడా సత్యమైన చాటు పెట్టుకోండి. वरदान सत्यता के आधार पर एक बाप को प्रत्यक्ष करने वाले निर्भय अथॉरिटी स्वरूप भव. సత్యత యొక్క ఆధారంతో ఒక్క తండ్రిని ప్రత్యక్షం చేసేటటువంటి వారే నిర్భయం అథారిటీ స్వరూప భవ. सत्यता ही प्रत्यक्षता का आधार है. सत्यता प्रत्यक्षता के आधार. बाप को प्रत्यक्ष करने के लिए निर्भय और अथॉरिटी स्वरूप बनकर बोलो, संकोच से नहीं. బాబాని ప్రత్యక్షం చేయడం కోసం నిర్భయంగా మరియు అథారిటీ స్వరూపం అయి తెలిపించండి. ఇందులో సంకోచం వద్దు. जब अनेक मत वाले सिर्फ एक बात को मान लेंगे कि हम सबका बाप एक है और वही अब कार्य कर रहे हैं. ఇప్పుడు అనేక మతంలో ఉండేటటువంటి వారు కేవలం ఈ మాటని ఒప్పుకోవాలి. ఏమంటే మన అందరికీ కూడా తండ్రి ఒక్కరే, और वही अब कार्य कर रहे. వారు ఇప్పుడు కార్యం చేస్తూ ఉన్నారు. हम सब एक ही संतान, हम सब एक ही संतान एक है. మనమందరూ కూడా ఒకరి యొక్క సంతానం ఒకటే. और वह एक ही यथार्थ, వాళ్ళే ఒకే బాబా యథార్థమైన వారు. तो విజయ్ కా జెండా లెహర్ జాయేగా, అప్పుడు విజయ తాలూకా జెండా ఎగరవేస్తారు. इस संकल्प से मुक्तिधाम जाएंगे. ఈ సంకల్పంతో ముక్తిధామానికి బయలుదేరుతారు. और फिर जब अपना अपना पाठ बजाने आएंगे तो पहले यही संस्कार एमर्ज होंगे कि गाड इज वन. మళ్ళా ఈ సంస్కారం తీసుకువెళ్ళింటారు కదా, అప్పుడు వాళ్ళ పాత్ర అభినయించడానికి కోసము వచ్చినప్పుడు ఇదే సంస్కారాలు ఎమర్జ్ అవుతుంది. ఏమని? భగవంతుడు ఒక్కరే. యహీ గోల్డెన్ ఏజ్ కి స్మృతి. ఇది గోల్డెన్ ఏజ్ యొక్క స్మృతి. స్లోగన్లో బాబా ఏం చెప్తారంటే सहन करना ही स्वयं के शक्ति रूप को प्रत्यक्ष करना है. సహనం చేయడమే స్వయం యొక్క శక్తి రూపాన్ని ప్రత్యక్షం చేయడము. సహనం చేయాలి కదా, సహనం చేస్తే అప్పుడు శక్తి స్వరూపము ప్రత్యక్షమైపోతుంది. అచ్చా, ఓం శాంతి.
पतवार तुमको है अर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। प्राणों के प्यारे बाबा हमारे, प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। सदा के साथी सच्चे सहारे, तेरे थे तेरे हैं तेरे ही रहेंगे। तुम्हारी ही श्रीमत पे चलते रहेंगे, कहेंगे जो भी हम वो करते रहेंगे। दिल के दिलाराम दिल से हम कहते, दिलों जान से बाबा तुझ पे है अर्पण। प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। नहीं पास अपने है देने के काबिल, दाता विधाता को क्या दे सकेंगे। किए तूने हम पर है एहसान इतने, के जीवन भी देकर चुका ना सकेंगे। कि जीवन भी देकर चुका ना सकेंगे। ये मैंपन मेरापन, ये कखपन ये जीवन, ये संकल्प हर बोल अर्पण है धड़कन। तू आश विश्वास बल है भरोसा, तू बाबा संसार साकार सपना। अगर टूटती सांस काम आए तेरे, अवो भाग्य जीवन बने धन्य अपना। यही एक अरमां है दिल में हमारे, कि हम में दिखे तू बने सदर्पण। प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार